Hello, hi viewers. Welcome to Daily News. So ఈరోజు వీఆర్ హియర్ విత్ సందిగ్ధం మూవీ టీమ్. సో సినిమా గురించి వీళ్ళు ఏం మాట్లాడతారు అండ్ వాట్స్ దే వాంట్ టు స్పీక్, మీకేం చెప్పాలనుకుంటున్నారో కూడా మనం తెలుసుకుందాం. సో ఓవర్ టు దెమ్. నేను ఇప్పుడు ఎవరిని చూసినా ఎవరు చూడకపోయినా నాకు బాధ వేస్తుంది, ఎందుకంటే ఒకళ్ళు చూస్తే ఇంకొకరు చూడలేదు అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి. సో సార్, మీతోనే స్టార్ట్ చేద్దాం సార్. ఇలా నేను మధ్యలో కూర్చుంటే నాకు ఏదో ఆక్వర్డ్గా ఉంది, నాకు అంటే బాగానే ఉంది. సో ఈ సినిమా ఏ జోనర్లో మన ముందుకు రాబోతుంది అంటే ఏం చెప్తారు సార్? సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సార్. ఓకే. అండ్ ఆల్సో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే. అంటే ఏ పేరుకి లవ్ స్టోరీ ఉంటుంది? 2 పేర్స్కి లవ్ స్టోరీ ఉంటుంది. Two pairs. హీరో హీరోయిన్ అంటేనే లవ్ ఉండాలి కదా సార్, కంపల్సరీ. అంటే ఇక్కడ ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు హీరోస్ ఉన్నారు కదా, అదే అడుగుతున్నా దానికి. ఇద్దరి పేర్స్కి కూడా లవ్ అనేది ఉంటుంది సార్. Okay. మెయిన్ అంటే ఒక స్క్రిప్ట్ కానీ వాట్ ఎవర్ తీయడానికి వాట్స్ ద మెయిన్ మోటో అనేది ఉంటుంది కదా, అది ఏంటి అంటే మోటో సార్, అంటే మొబైల్ కాదు సార్. అలాగని మోటార్ సైకిల్ కూడా కాదనుకోండి. అదే Sorry, sir. జస్ట్ సెడ్ సార్. యాక్చువల్లీ ఏ పాయింట్ రివీల్ చేయాలన్నా కానీ ఆ ఆడియన్స్కి రివీల్ అవుతుంది స్టోరీ కంపల్సరీ. ఎందుకంటే ఓకే. ప్రతి క్యారెక్టర్ని కూడా మంచి క్రిటికల్గా డిజైన్ చేశాము. అలాగని ఆడియన్కి బోర్ కొట్టకుండా ప్రతి క్యారెక్టర్లోనూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫీల్ కలిగేలాగా క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. సో ఏ క్యారెక్టర్ రివీల్ చేసినా కానీ స్టోరీ అయితే కంపల్సరీ రివీల్ అవుతుంది అన్నమాట. అలాగే ఉంటాయి. ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ లింక్ ఉంటుంది. ఓకే. సో స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి, వీళ్ళిద్దరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ వీళ్ళు. దాని ట్రావెల్ వాళ్ళిద్దరి నుంచి జరుగుతుంది. ఓకే. అండ్ నలుగురి దగ్గర నుంచి వస్తుంది. వావ్, నైస్. ఓకే, అర్థం కాలేదు సార్. అర్థమైంది. అదే అర్థమైంది. అటు వెళ్ళి ఇటు వచ్చి ఇటు ఎటో అటు కానీ. ఓకే. సో హై బ్రో, అర్జున్ గారు. సో ఏం చెప్తారంటే మీ క్యారెక్టరైజేషన్ వైజ్గా, అంటే ఈ హీరోయిన్ గారు మీ సైడ్ చేస్తుంటే బాగుండేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా ఎప్పుడు అనిపించలేదండి. ఓకే. ఎప్పుడైతే డైరెక్టర్ గారు మనకు ఒక హీరోయిన్ సెలెక్ట్ చేసి మన పక్కన పెడతారో ఆ హీరోయిన్ మన పక్క హీరోయిన్ అనుకుంటాం, మరి వేరే హీరోయిన్ అనుకోము. జస్ట్ ఆస్కింగ్. అదే జస్ట్ ఆస్కింగ్. సో మీ క్యారెక్టరైజేషన్ వైజ్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్. నా క్యారెక్టరైజేషన్ ఏంటంటే చెప్పారు కదా సార్, వాళ్ళు లవర్ బాయ్. సో రివీల్ చేయడానికి ఉండదు, సందిగ్ధం. ఇది పాయింట్ సందిగ్ధం. లవర్ బాయ్ అన్నారు కదా, అంటే ఏ టైప్లో చూపించబోతున్నారు? లైక్ ఎనీ అంటే దాంట్లో కూడా ఇప్పుడు సబ్ జానర్స్ వచ్చేసాయి కదా. కొంతమంది రెస్పాన్సిబుల్ లవ్ స్టోరీ అంటారు, కొంతమంది ప్యూర్ లవ్ స్టోరీ అంటారు. అలా ప్యూర్ లవ్ స్టోరీ ఏమది మీ ఇద్దరు. మా ఇద్దరిది. సో తర్వాత వచ్చాక సందిగ్ధంలో పడుతుంది. నన్ను సందిగ్ధంలో పెడుతున్నారు అందరు కలిసి. జస్ట్ ఆస్కింగ్. ఓకే. సో ఏదో కామెడీగా చేద్దాం తప్ప కామెడీగానే. నాకు సినిమా ఆడాలని నేను కోరుకుంటా అలా. ఓకే. సో హాయ్, మీ దగ్గర రాలేదని నేను అనుకుంటున్నారు కదా, నేను ఇలా వస్తున్నా కదా ఫ్లోలో. आपको पास नया है बोल दो. ओके. हिंदी तेलुगु इंग्लिश. I can't speak Telugu. I didn't कहाँ से हो आप? Mumbai. मुंबई. From Mumbai, yeah. ओके. दिलवाले दुल्हनिया ले जाएंगे. शाहरुख खान. ओके. सो क्यों ये कैरेक्टर चूज किया आपने? Because मुझे हमेशा से स्ट्रॉन्ग एंड बोल्ड कैरेक्टर्स पसंद है. स्ट्रॉन्ग मीन बोल्ड इन कैरेक्टर, पर्सनैलिटी. सो इन दिस मूवी लाइक जो मेरा कैरेक्टर है वो बहुत स्ट्रॉन्ग है एंड जो स्टोरी है वो मुझसे स्टार्ट होती है. Okay. सो इसीलिए आई लव दिस कैरेक्टर. Okay, when you compare your character in your real life, did you find any similarities between the real and real? My character with mine. Of course. Actually, in a real life, I'm very straightforward and strong. So that's why I like that type of character, strong and bold characters. So in the film also, I get that only strong character. Okay. Yeah. So like that it will go. Yeah, it's like she's very बहुत straightforward है और वैसे ही मूवी like line up हुई है and वैसे start हुई है. Okay. Yeah. बाद में तो फिर मूवी में देखने मिलेगा. అంత హిందీ రాదు, అందుకనే ఓకే ఓకే అని మేనేజ్ చేసాం మనం. ఓకే. జస్ట్ సరే, అసలు సందిగ్ధం ఎందుకు పెట్టారు సార్ టైటిల్? స్టోరీని బట్టే టైటిల్ పెట్టాల్సి వచ్చింది సార్. కరెక్టే, ఇంకేమైనా చెప్తారేమో.
వై అని? వై అంటే ఇక వేరే పేరు చెప్పేవాళ్ళు ఎవరు దొరకలేదు. ఇక నాకు నచ్చింది ఇక పేరు ఇక అది ఫిక్స్ చేసుకున్నాను. అంటే ప్రొడ్యూసర్ కూడా నా మనిషే కదా సార్. అవునులే. రిజెక్షన్స్ అనేది ఉండదు కాబట్టి కంప్లీట్గా హార్ట్ఫుల్గా టైటిల్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, స్టోరీ దగ్గర నుంచి, లొకేషన్స్ దగ్గర నుంచి కంప్లీట్గా హార్ట్ఫుల్గా చూస్ చేసుకొని చేశాను. సో ఖచ్చితంగా యాప్ట్, ఆ సబ్జెక్ట్కి యాప్ట్ టైటిల్. అంటే ప్రొడ్యూసర్ గారు మ్యామ్ చూస్తే కొంచెం చాలా స్ట్రిక్ట్గా కనిపిస్తున్నారు. ఆవిడ నిజంగా స్ట్రిక్ట్ అయినా? అలా ఏం లేదు, నేను చాలా కూల్. ఓకే. ఎంత బడ్జెట్ అయింది దీనికి? 2 crores వరకు అయ్యి. 2 చెప్తా. ఓకే, యావరేజ్గా చెప్తారేమో అనుకున్నా. బట్ అదే నేను అనుభవించింది కాబట్టి అసలు మేము అనుకున్నది 1 crore తీద్దాం అనుకున్నాం సార్. ఓకే. అది 2 అంటే వితౌట్ పోస్ట్ ప్రొడక్షన్ 2 వరకు అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ అవి ఇంకా ఎక్సెస్ 2 క్రాస్ అయింది ఆల్మోస్ట్. సార్ అంటే ఎమోషన్స్ కొంచెం ఎమోషనల్గా కనిపిస్తున్నారు, లైక్ దేనివల్ల నేను తెలుసుకోవచ్చా? ఎమోషనల్ అంటే సార్ ద బిహైండ్ ద స్టోరీ, మీకు మ్యామ్కి ఉన్న అదే ద స్టోరీ. నేనైతే ఒక 10-15 years నుంచి ట్రైల్స్ సార్, డైరెక్టర్ అవ్వాలని. ఫస్ట్ ఆర్టిస్ట్ అనుకున్నా, తర్వాత డైరెక్టర్ అనుకున్నా. ఆ ట్రయల్స్లో ఒక 2 movies చేసి ఒక సెకండ్ మూవీ అయితే నా సొంత విలేజ్కి దగ్గరలోనే, అంటే నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు ఒక అబ్బాయి. అతను మమ్మల్ని వైజాగ్ ఒక ప్రొడ్యూసర్ పిలిచారు ఇన్వెస్ట్ చేయడానికి, ఒక కెమెరామ్యాన్ ద్వారా వెళ్ళాం. సో అక్కడికి వెళ్తే అతను స్టోరీ విన్నారు, బాగానే ఉంది. ఆయన అంతా కూడా ఎంజాయ్మెంట్ మూడ్లో వచ్చారు. అరకు రమ్మన్నారు, వెళ్ళాము. అరకులో ఆయన ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ అయ్యేటప్పుడు టైంపాస్ కోసం నా స్టోరీ విన్నారు. ఓకే మార్నింగ్ వచ్చేసేయండి, చెక్ ఇచ్చేస్తాను అని చెప్పేసి అరకులో వదిలేసి వైజాగ్ వెళ్ళిపోయారు ఆయన. మార్నింగ్ ఆయన దగ్గరికి వెళ్దామని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఆ టైంలో ఒక నా దగ్గరికి 24 Crafts నుంచి ఒక అబ్బాయి అసిస్టెంట్గా చేయడానికి వచ్చాడు. ఆ అబ్బాయి అన్నాడు, సార్ మీరు మా బావతో మాట్లాడండి సార్, మీరు ఇలాగ అందరి దగ్గర మీకున్న టాలెంట్ మీరు అందరి దగ్గర ఇలాగ అడగడం, ఇలా మీరు ఇబ్బంది పడడం నేను చూడలేకపోతున్నాను సార్ అంటే, అప్పుడు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నారు పెట్టడానికి. పెట్టారు కొంతవరకు మూవీ. నేను అప్పుడు ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులు కొంతమందిని తీసుకెళ్ళి నా ఊర్లో నేనే అందరికీ అడ్డంగా నిలబడి, అంటే లొకేషన్స్ దగ్గర నుంచి హోటల్స్ అవన్నీ కూడా నిలబడి నేనే అడ్డం ఉండి ఇక మూవీ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 50% అయిపోయిన తర్వాత చెడగొట్టే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. సో అలాగ కొంతమంది ఎంటర్ అవ్వడం ద్వారా ప్రొడ్యూసర్కి మాకు ఇబ్బంది ఎదురయ్యి ఆయన మధ్యలో మిడిల్ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు రన్ అయిన ఒక వారం రోజుల స్కెడ్యూల్కి సంబంధించిన పేమెంట్స్ అన్నీ నా మీద పడిపోయాయి. ఆ టైంలో అంటే ఊరు నాది, ఆ చుట్టుపక్కల అందరూ నాకే తెలుసు. ఒక హోటల్ అతను వితౌట్ అడ్వాన్స్ రూమ్ ఇచ్చాడన్నా కానీ నన్ను చూసి పలానా పాత సార్ది, ఓకే ఇవ్వండి మనోడే కదా చూద్దాంలే అని ఇచ్చేయటం. వీళ్ళు అక్కడ బిల్స్ ఆపడం వల్ల ఈ 1 week ట్రావెల్ చేసిన ప్రతిదీ అలాగా ప్రతి బడ్డేను నా మీద పడిపోయి, ఈవెన్ కార్ ట్రావెల్స్ పేమెంటు, హోటల్స్ అవి ఇవి పేమెంట్ పడిపోయి ఆ టైంలోనే సూసైడ్ వరకు వెళ్ళిపోయాను సార్. సో అలాంటి టైంలో నాకు తను ఇష్టపడేది, నా దగ్గర స్క్రిప్ట్ రైటర్గా చేసేది సంధ్య. ఆ టైంలో ఉండి నాతో పాటు ట్రావెల్ చేయడం అది చూసి, నాకున్న సినిమా మీద ప్యాషన్ అది చూసి సపోర్ట్ చేసేది. ఆ తర్వాత డివైడ్ అయిపోయాం చాలా రోజులుగా, సంవత్సరాలే డివైడ్ అయిపోయిన తర్వాత ఇక 2021లో మళ్ళీ నేను వెళ్ళి తిరిగి పట్టుకొని ఇక తనతో మ్యారేజ్ చేసుకోవడం అది జరిగింది. అప్పుడు నీకు ఒక డ్రీమ్ ఉంది కదా, ఏమైంది ఆ డ్రీము, కంప్లీట్ అవ్వలేదా, అయిపోయిందా అని చెప్పేసి తను కూడా క్వశ్చన్ చేసింది. సో ఆ రోజు నేను ఈ క్వశ్చన్ నా లైఫ్ లాంగ్ ఇంకా నన్ను వదలదు. ఇప్పటిదాకా పబ్లిక్ అడిగారు, నా బ్లడ్ రిలేషన్స్ అడిగారు, అందరు అడిగారు, ఇప్పుడు నా సోల్మేట్ నువ్వు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నావు అని చెప్పేసి అంటే తను ఒక 1 week ఆలోచించింది. బాగా ఆలోచించి సడన్గా ఒక రోజు ఎంతవరకు అవుతుంది అమౌంట్ అని చెప్పేసి అమ్మ. ఆ అమౌంట్ అంటే తక్కువలో కూడా చేయొచ్చమ్మా, కానీ కొంచెం లొకేషన్స్ అని మన స్టోరీ డెప్త్ రావాలంటే, మనం అనుకున్నది చూపించాలంటే నా బడ్జెట్ అయితే ఒక 1 crore, ఒక 80 lakhsలో మ్యాక్సిమం కంప్లీట్ చేయొచ్చు అన్నాను నేను. సరే అయితే ఒక 1 crore ఉన్నాయి సేవింగ్స్, ఒక ల్యాండ్ అది ఉంది, అవన్నీ సేల్ చేస్తాను, ఒక 1 crore వరకు ఉంది, ముందు ఆ బ్లాంక్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసే నీ లైఫ్లో అని చెప్పింది తను. ఓకే దెన్ ఓకే, ఆ అవకాశం రాక వచ్చింది. బయట నుంచి ఎవరో ఇస్తారని ఎదురు చూస్తుంది, నా ఇంట్లో మనిషి నాకు సపోర్ట్ చేసి నేను అనుకున్న దానికంటే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ పెట్టి ముందుకు వచ్చింది. ఈ ప్రాసెస్లో ఎవరిని ఎంచుకోవాలి ఎవరిని ఎంచుకోకూడదు అనేది కొన్ని
మిస్లీడ్ అయ్యి కొన్ని రాంగ్ స్టెప్స్ వేసాను. సో దానివల్ల ఆన్ లొకేషన్ షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక 40% సినిమా అయ్యేసరికి బడ్జెట్ మొత్తం అయిపోయింది. ఏంటి ఎక్కడ తేడా వచ్చింది ఏంటి అని నేను మళ్ళీ స్ట్రగుల్ పడుతుంటే అప్పుడు తను వచ్చి రాంగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసి ఇంకా అక్కడి నుంచి తన భుజాలు, తనకైతే జీరో ఎక్స్పీరియన్స్ మూవీ ఫీల్డ్ పరంగా. ఒక 3-4 months, ఒక 6 months వరకేమో జస్ట్ నేను చెప్పింది రైట్ చేయడానికి వచ్చింది అప్పట్లో జాబ్కి. అలాంటి తను ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మొత్తం బాధ్యత అంతా తన భుజాల మీద వేసుకొని నువ్వు డిస్టర్బ్ అవ్వకు ఫైనాన్షియల్గా, నువ్వు ఆ కథ ఏదైతే ఉందో ఆ టేకింగ్ ఆ విజన్ ఏదైతే ఉందో దాని మీదే ఉండు, నేను చూసుకుంటానని ఒక 1 year బేబీ అప్పుడు మాకు. బేబీని వాళ్ళ అమ్మగారికి మా అత్తయ్య గారు ఇంటి దగ్గర వదిలేసి తను బడ్జెట్ లేదు ఇక్కడ, సేవింగ్స్ ఉన్నాయి, ల్యాండ్ అమ్మని అవి మొత్తం సరిపోయినాయి అక్కడ 1 crore. ఇంకా అక్కడి నుంచి తను బయలుదేరి డైలీ వెళ్తాం లొకేషన్ నుంచి. అక్కడ రంపచోడవరం ఫారెస్ట్ ఏరియా నుంచి డ్రైవర్ని తీసుకొని సత్తుపల్లి వచ్చి తన రిలేటివ్స్ని అందరినీ కలిసి ఎంతవరకు అయితే అంతవరకు ఒక 5, 10, 20 ఎంతో 20 lakhs అలాగా కొద్దిగా అమౌంట్ పట్టుకొని వాళ్ళకి మిగతా వాళ్ళకి రేపటికో ఎల్లుండికో సెట్ చేయండి అని మళ్ళీ ఆఫర్ పెట్టి ఆ ఆర్డర్ వాళ్ళని లైన్లో పెట్టి ఇది తీసుకొచ్చి అక్కడ అందరికీ ఇచ్చి ఆర్టిస్టులందరికీ భోజనాలకి రూమ్స్కి అన్నిటికి ఇచ్చి టెక్నీషియన్కి అందరికి మళ్ళీ తను వెళ్ళిపోయి ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ మొత్తం కూడా తన భుజం మీద వేసుకుంది. ఇక వేసుకొని నువ్వైతే సినిమా కంప్లీట్ చేయి అని చెప్పేసి అని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అంటే ఫస్ట్ కారణం నా వైఫ్ ఖచ్చితంగా. నేను ఇంత కామెడీ చేసేవాడిని కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యా చాలా. లేదు మ్యామ్, చాలా సపోర్ట్ ఉండాలి ఇలా. బట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? డెఫినెట్గా నచ్చుద్ది. పర్లేదు Audience కి. చెప్పండి, అంటే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ సినిమా నుంచి? ఆల్రెడీ ఒక పాప ఉన్నా సరే యూ హ్యావ్ డేట్ దిస్ మచ్ ఆఫ్, ఎవరు చేయరు ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని సేవింగ్ చేసుకుంటారు. మరి మీరు ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా హస్బెండ్కి డైరెక్టర్ అనే నేమ్ ఫస్ట్, ఆయన డైరెక్టర్గా కనిపించాలి స్క్రీన్ మీద. సో అందుకని సో హాయ్ సార్, కొంచెం లాంగ్ అయిపోయింది ఏమనుకోకండి, చాలా లేట్ అయిపోయింది ఇటు నుంచి ఇటు రావడానికి. ఐ థాట్ సర్కిల్ బాగానే అవుతుందని, బట్ లేట్ అయిపోయింది. సో మీ క్యారెక్టర్ వైజ్ ఎలా ఉండిపోతుంది మూవీలో? సార్ నా క్యారెక్టర్ వచ్చేసి ఇందులో ఒక యాక్షన్, ఒక ఎమోషన్, ఒక సస్పెన్స్ అన్ని సన్నిద్ధం అంటే మొత్తం అంతా ఒక టీమ్గా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ స్టోరీ కొంచెం రన్ అయ్యేదంటే ఈ అమ్మాయి వల్ల కొంచెం అందరికి వెళ్తుంది స్టోరీ. అది ఈ అమ్మాయి ఇంట్రోవర్ట్లా కనిపిస్తుంది. అలా రన్ అవుతుంది స్టోరీ. అది లేదు కొంచెం కామెడీ చేద్దాం ఏదో. సో మ్యామ్, సందిగ్ధంలో ఎప్పుడైనా పడ్డారు తెలుగు? అలా ఎప్పుడైనా అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారు? మన లైఫ్ అది కదండి. మా లైఫ్ అదే, అదే నా లైఫ్, సారీ మీ లైఫ్ అంటాను, చెప్పండి. మా లైఫ్ కాదు అంటే మూవీ పరంగా అయితే సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. సో జనాలకు కూడా బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నా క్యారెక్టర్ కూడా వచ్చేసి సో హోమ్లీగా ఉంటుంది, ప్లస్ జనాలకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఈ టైప్ ఆఫ్ జానర్స్ చూస్ చేసుకోవడం యాజ్ అన్ యాక్ట్రెస్ ఇద్దరిని అడగచ్చు. లైక్ డిడ్ యూ ఫెల్ట్ ఎనీ ఛాలెంజెస్ టు యాక్సెప్ట్ ది స్క్రిప్ట్ ఆఫ్? అలా ఏం లేదు, అలా ఎప్పుడు ఫీల్ అవ్వాలి? అలా ఓకే. సో మీ హీరో, మీ కోస్టార్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నైస్ పర్సన్. అలా కాదండి, అలా అయితే ఎలా? ఇంకేమైనా చెప్పండి. ఇంకా నైస్ పర్సన్ అంటే ఏం చెప్తారు? అలా కాదు, ఇంకా మీరేం చేశారంటే రైస్ వేసారు కానీ మసాలా లేదు అందులో, చప్పగా ఉంది. మూవీ చూడండి, మూవీ చూసాక మూవీలో ఉంటుంది. అన్న మీరు ఆగండి అన్న, మీరు ఇచ్చారు కదా సరిపోయింది, ఇక్కడ ఆగండి. ఇక్కడ ఏం ఓకే. అవి డైరెక్ట్గా సోంపు అంటున్నారు మూవీలో చూడమని అంటే. చెప్పండి, ఇంకేం లేదు. ఏం ఆడుకుంటారు మిస్రా? ఏమైనా ఉందా లేదా? అదే నేనేం మాట్లాడతానన్నా, ఇద్దరు ఇలా ఉంటే నేనేం మాట్లాడతా? ఏమన్నా
అంటే మళ్ళీ నా మీద వస్తుంది అలా. మీ ఇద్దరు ఫేవరెట్ మీరిద్దరు అని కాదన్నా, మీరిద్దరు ఇంత ఇలా ఉంటారు. నేను ఇద్దరు కాదు, నువ్వు ఇలా ఉంటుంటే బతుకు తట్టుకోబెట్టి నడపట్లేదు ప్లీజ్. నేను తెలియదు మర్చిపోయాను. మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా చిరంజీవి గారు. ఈ కరెంట్ జనరేషన్ వచ్చేసి 5లో నుంచి కనెక్ట్ అయిపోయాను. అదే ఇప్పుడు మనకి బాగా వినపడే పేర్లు 5 ఉన్నాయి కదా ఇప్పుడు ఉండే దాంట్లో ఇప్పుడు ఉంది దాంట్లో. ప్రభాస్ వై అన్న? అంటే ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇంప్రెస్ ప్రభాస్. మీరు యూనిక్ ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. చెప్పండి మీ ఫేవరెట్ హీరో. మెగాస్టారే, బట్ అదొద్దా ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారు పెద్ది. అలా స్లాంటింగ్ కాకుండా ప్యారలల్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? ప్యారలల్ లైన్స్ అంటే ఏం లేదు, అన్ని సినిమాలు ఇష్టంగా చూస్తాను. సో మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం బాగా. ఓకే, మీరు ఎప్పుడైనా రామ్ చరణ్ గారి సినిమాలో చేయగలం మనసుకుంటారు రావాల ఛాన్స్ కాదన్నా? అంటే అంత లాంగ్ స్ట్రగుల్ తర్వాత కూడా ఇంకా సినిమా మీద ప్యాషన్ ఎందుకు మీకు అలాగే స్టిక్ ఆన్ అయిపోయింది? స్టిక్ ఆన్ అంటే సార్, అది ఇక నేను ఇంతే సినిమాలో రవితేజ గారు ఎప్పుడో చెప్పేశారు దానికి సమాధానం. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇంతకు మించి ఏం చేస్తాం? ఒక సినిమా హిట్ అయింది, డైలాగ్ బాగుంది, మీరు చెప్తే అంటే నేను అర్థం చేసుకున్న విధానంలో చెప్పేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ ఆయనలాగా కాదు, కానీ మనం సినిమా వాళ్ళం. ఒక సినిమా హిట్ అయింది సపోజ్, రెండో సినిమా చేయడం మానేయం. అలాగని ఇంకో సినిమా ఫ్లాప్ అయింది, ఇంకో సినిమా చేయడం మానేయం కదా. మనకి సినిమాలు తప్ప ఏవి చేయలేము అట్లా. ఓకే, సో मैम तुम्हारे लिए नहीं आपका को-स्टार के लिए एक पिकअप लाइन बोलो. पिकअप लाइन? अभी तक ऐसा कभी पिकअप लाइन बोला तो नहीं है. अभी बोल दो, कुछ नहीं आता. पिकअप लाइन कैसा होता है वैसे? आई डोंट नो. स्काई इज ब्लू, माय लव इज ट्रू, ऐसा जैसा रहता है ना. इसको बोलो, मेरे लिए बोलो. You no, you give me నువ్వు a చెప్పన్నా. compliment है ना. हाँ చలో బోలు బోలు చెప్పనా? చెప్పు. చెప్పన్నా, సినిమాలు ఎన్ని చెప్పావు డైలాగులు చెప్పన్నా. సినిమాలో చెప్తాం కానీ బయట కూడా చెప్పాలి. బయట కష్టం. గివ్ మీ కాంప్లిమెంట్ చెప్పు. వేరే గుర్తుకోవాలి బా, బేసిక్గా వెరీ నైస్ గర్ల్. వెరీ నైస్ గర్ల్ మాకు తెలుసు, అది కాదు ఇంకోటి. వెరీ నైస్ గై, వెరీ నైస్ గర్ల్, సూపర్ గర్ల్. అందుకే కోస్టార్ అన్న. సూపర్ సూపర్ అంటే అందుకే కోస్టార్ అన్న ఇద్దరిని. సూపర్ 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 గర్ల్ అంటే సూపర్ గర్ల్. మారుద్దాం మరి, ట్రెండ్ సెట్ చేయాలి కదా, ట్రెండ్ ఫాలో అవ్వకూడదు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. సో మీరేమన్నా పికప్ లైన్ డెడికేట్ చేస్తున్నారు? అంటే ఆన్ సెట్ లో అందరూ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేవారు, కానీ ఆర్టిస్ట్ ఎవరు కంపేర్ చేసుకోలేదు. బెస్ట్ ఫ్రెండ్ గా ఉండేవారు అందరూ. సరే ఓకే. మా దాంట్లో ఇంకొక ఆయన మిస్ అయ్యాడు, నవీన్ గారు లేడు. నవీన్ గారు ఉంటే వేరేలా ఉంటుంది. ఓకే, సో ఫైనలీ ఏం చెప్తారు అన్న సినిమా గురించి? మీరు నలుగురు కలిసి చెప్పండి. నలుగురు ఒకసారి చెప్పమన్నా. ఒకసారి చెప్పారా? ఒకసారే కదా చెప్పారు. అయితే నలుగురు ఒకసారి అంటే మళ్ళీ ఫైనల్ గా అయితే మీరు స్టార్ట్ చేస్తారు. అవునా? సందిగ్ధం సినిమా సక్సెస్ఫుల్. సందిగ్ధం సినిమా సక్సెస్ఫుల్. ये बोलना है संदिग्धम सिनेमा మంచి సక్సెస్ అవ్వాలి. మంచి సక్సెస్ అవ్వాలి. అవ్వాలి. సందిగ్ధం సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. అవ్వాలి. సందిగ్ధం సినిమా, సందిగ్ధం సినిమా కార్తిక్ తో. కార్తిక్ అది చెప్పు బోల్ బోల్. कार्तिक तो पीवीआर आइनॉक्स में पीवीआर आइनॉक्स में देखता हूँ. అన్న నేను నీతో ఏం మాట్లాడలేదు. పీవీఆర్ లో హీరోయిన్ తో సినిమా చూస్తాను అంటున్నారు కానీ సందిగ్ధమే కదా చూస్తాను. అలాగైతే ఓకే, సందిగ్ధం అయితే ఓకే. సందిగ్ధం అయితే ఓకే భయ్య, మరి సత్యం అని ఫీల్ అవుతాడు మరి. అదేలేండి. संदिग्धम को देखता हूँ. संदिग्धम को देखता हाँ देखता हूँ, कुछ ऐसा रहता. प्लीज संदिग्धम मूवी को देखो ऐसा. Thank you for your valuable time and please watch Daily News for latest updates. Thank you.